వేదికని అలంకరించిన పెద్దలందరికీ, హాజరైన అశేష ప్రజానికానికి సిలికానాంధ్ర తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూచిపూడి నృత్యం నాట్యం, నృత్యం అనకూడదు అన్నారు. అందుకని కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తున్న చిన్నారులందరికీ నా ఆశీస్సులు, నేర్పిస్తున్న ప్రతి గురువుకి శతకోటి వందనాలు. వేదిక మీద ఉన్న అత్యంత ప్రముఖమైన కూచిపూడి నృత్యాన్ని ఎవరెస్ట్ శిఖరం కంటే ఎత్తైన దిశగా తీసుకువెళ్ళి తెలుగువారి ప్రాచీన్యతని దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన ప్రతి గురువుకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ 4వ అంతర్జాతీయ కూచిపూడి నృత్యోత్సవం 3 రోజుల పాటు సాగనుంది. దాని ప్రారంభోత్సవం ఇప్పుడే మీరు చూస్తున్నారు. ఇది ప్రారంభం మాత్రమే. 3 రోజుల పాటు దీని దిగ్విజయంగా తీసుకెళ్లాలంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం మరొక్కరికి కావాలి. అంటే మనందరం పరస్పరం సహకారం చేసుకుంటూ దీన్ని దిగ్విజయం చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిలికానాంధ్ర యొక్క ప్రయత్నం మీ అందరి సహకారంతో తప్ప ముందుకు సాగలేదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే వేదికను అలంకరించిన కవిత గారికి స్వాగతం, సుస్వాగతం. చివరిగా ఇంత అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతంగా జరపడానికి కృషి చేసిన మా సాంస్కృతిక సైనికులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ చెన్నయ్య గారిని తదుపరి ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేయమని కోరుతున్నాను. విఖ్యాత నాట్య గురువు, విశాఖ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కళారత్న శ్రీమతి బాలాకొండలరావు గారిని ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనవలసిందని కోరుతూ వేదికకు ఆహ్వానిస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో జాగృతి అధ్యక్షురాలిగా, ఒక తెలంగాణ రాష్ట్ర సమితిలో ముఖ్య కార్యకర్తగా బతుకమ్మ చైతన్యాన్ని పరివ్యాప్తం చేసి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఇతోధికమైన దోహదం అందించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని సిలికానాంధ్ర తరపున స్వాగతిస్తున్నాం.
ఈ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికమైన సహకారాన్ని అందించడం వెనుక వారి ఆదరణ అభిమానం ఎంతో ఉంది. వారికి ధన్యవాదాలు చెప్తూ జ్యోతి ప్రకాశనం చేసి ఈ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. కూచిపూడి నాట్య సమ్మేళనం ఒక చిన్న జ్యోతిగా వెలిగింది. ఈ వెలుగు ప్రపంచవ్యాప్తంగా కూచిపూడిని వెలిగిస్తుంది అని సిలికానాంధ్ర విశ్వసిస్తున్నది. ఈ మహోత్సవాన్ని కలగన్న ఈనాడు సర్వాంగ సుందరంగా లోకోత్తరంగా నెలకొల్పిన ఈ వేదిక నుంచి ఈ వేదిక సృష్టికర్త, ఈ నాట్యోత్సవ సంకల్పకర్త, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిపొట్ల ఆనంద్ గారు ఈ సభను ఉద్దేశించి తమ స్వాగతోక్తులు పలుకుతారు. సభకు నమస్కారం. సిలికానాంధ్ర తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు అమర్ రాజా వారి సహకారంతో సమర్పిస్తున్నటువంటి 4వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి విచ్చేసిన మీ అందరికీ శుభస్వాగతం. భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి ఈ శుభవేళ విచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు, భారతీయ సంస్కృతి పట్ల అభిమానం ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారికి అందరి తరఫున స్వాగతం చెప్తున్నాం. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్నటువంటి రేపటి తరం ప్రతినిధి, ఎందరో అక్కగా పిలుచుకునేటువంటి కవిత గారికి
ఈ 9,000 మంది కళాకారుల తరఫున స్వాగతం పలుకుతున్నాం. సిలికాన్ ఆంధ్ర కూచిపూడి సమ్మేళనం చేయాలి అనే ఆలోచన వచ్చిన దగ్గర నుంచి అనుక్షణము మా వెంట ఉండేటువంటి మా సోదరులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ గారికి స్వాగతం పలుకుతున్నాం. మనసులో ఒక ఆలోచన వచ్చి వారితో పంచుకోగానే నేనున్నాను అనేటువంటి మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, కొత్త కొత్త ఆలోచనలతో ఎప్పుడూ ప్రోత్సహించే రాళ్లబండి కవితాప్రసాద్ గారికి, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు శేషుబాబు గారికి, వేదికను అలంకరించినటువంటి కూచిపూడిని తరతరాలకి అందిస్తున్నటువంటి రాజారెడ్డి రాధారెడ్డి గారులకు, శోభానాయుడు గారికి, బాలాకొండలరావు గారికి, అలాగే మా వేదాంతం రామలింగ శాస్త్రి గారికి, పసుమర్తి రత్తయ్య శర్మ గారికి, వేదాంతం రాధేశ్యామ్ గారికి, ఈ రోజున మనం ఇక్కడ ఇలా కూర్చుంటున్నామంటే దానికి మేమున్నాము అంటూ ముందుకొచ్చినటువంటి అమర్ రాజా ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ విజయానంద్ గారికి స్వాగతం పలుకుతున్నాను. వచ్చారా? నన్ను పుత్రవాత్సల్యంతో చూస్తూ ఎప్పుడు ఆప్యాయంగా ఆదరించే, తెలుగువారు ఎక్కడున్నా గర్వించదగినటువంటి పద్మభూషణ్ యామిని కృష్ణమూర్తి గారికి స్వాగతం పలుకుతూ, 18 దేశాల నుంచి ఈ 3 రోజుల పాటు కూచిపూడి నాట్యానికి ప్రపంచ వేదిక మీద పట్టం కట్టాలని వస్తున్నటువంటి ఈ సమ్మేళనం పూర్వరంగంతోనూ, గణేష ప్రార్థనతోనూ, ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి మహామహులతోనూ సుసంపన్నమైంది. ఈ 3 రోజుల కార్యక్రమము విజయవంతం అవ్వడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ, ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారిని కూచిపూడికి ఇక్కడ వచ్చినటువంటి జగమంత కూచిపూడి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బండారు దత్తాత్రేయ గారిని. ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ నగరంలో 4వ సిలికాన్ ఆంధ్ర కూచిపూడి యొక్క ఉన్నటువంటి నృత్య సమావేశాన్ని చాలా కన్నుల పండుగ జరుపుకుంటున్నటువంటి, ముఖ్యంగా దీనికి అధ్యక్షులుగా ఉండి అన్ని రకాలుగా కృషి చేస్తున్నటువంటి శ్రీ ఆనంద్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ శ్రీ బుద్ధప్రసాద్ గారు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, రాధారెడ్డి గారు, శ్రీమతి శోభానాయుడు గారు, మిగతా అనేక మంది మన యొక్క కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైనటువంటి మహానుభావులారా, మరియు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క కూచిపూడి నృత్యం యొక్క ప్రదర్శనతో పాటు ఈ యొక్క మహాసభలాగా జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున కూడా నేను మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన కూచిపూడి నాట్యం అనేటువంటిది నాకు ఇక్కడే చెప్పారు. ఏమిటంటే సుమారుగా 12 దేశాల నుంచి 6,000 మంది నృత్య కళాకారులు ఉన్నటువంటి ప్రదర్శన జరపడం, చివరికి
28వ తేదీ వరకు 10,000 మంది ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొనేటువంటి సంఖ్య ఏది ఉందో ఇది బహుశా భారతదేశంలోనే ఇది గొప్ప సంఘటన అని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. ఇంతమంది నాట్యమణులు చాలా పెద్ద సంఖ్యలో ఈ కూచిపూడి భరతనాట్యమైన ఈ కూచిపూడికి ఉన్నటువంటి విశేషత చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇది ఒక భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనని అనేకమైనటువంటి భంగిమలతోటి ప్రదర్శన చేయడం చిన్నప్పటి నుంచి ప్రత్యేకించి బాలికలు చాలా కృషి చేసి తమ యొక్క నైపుణ్య కౌలస్యాన్ని వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ఏ విధంగా అంటే శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ మనస్సునంతా కూడా ఏకాగ్రతతో చేసేటువంటి ఏకైకమైనటువంటి నృత్యము ఇది కూచిపూడి అని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. కేవలం ఒక శరీరమే కాదు, చాలా డ్యాన్సులు శరీరంతో చేయబడతాయి, కానీ ఈ కూచిపూడి ఇది మనస్సును ఏకాగ్రత చేసి మనస్సును మనము పరమేశ్వరుని యొక్క ఆలోచనతో మనం ఈ యొక్క నృత్యాన్ని చేస్తున్నాం. అందుకనే మహిషాసుర మర్దన కానీ లేక అనేకమైనటువంటి రామాయణంలో ఉన్న సంఘటనలు కానీ అనేకమైనటువంటి సంఘటనలను తీసుకొని మీరు నృత్య ప్రదర్శన చేయడం దేశ విదేశాల్లో ఇవాళ గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా విదేశాలకు సాంస్కృతికమైనటువంటి పర్యటనలు పంపిస్తే దాంట్లో అత్యధికమైన వాళ్ళు కూచిపూడి భరతనాట్యం వాళ్ళే ఉంటారన్న విషయం కూడా నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. వేరే అనేకమైనటువంటి డ్యాన్సులు ఎన్నున్నా కూచిపూడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఇది ముఖ్యంగా నేను కూచిపూడి గ్రామానికి కూడా వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని మనము విదేశాలకు తప్పకుండా దానికి ఒక కేంద్ర బిందువుగా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తప్పకుండా పూనుకోవాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇది ప్రారంభమైనటువంటి కళ. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కూచిపూడిని మనము గ్రామానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మరి ఈ యొక్క నృత్య ప్రదర్శనలో ఇంతమంది ప్రముఖులు దీని మీద నేను బాగా లోతుగా చూశాను. మీరు దీన్ని ఒక జీవన ఆరాధనగా పెట్టుకున్నారు, ఒక లైఫ్ డివోషన్ అంటారు. మీరు ఈ కళకే అంకిత భావంతో మీరు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి అనేకమైనటువంటి అకాడమీలు ఏవైతున్నాయో ఆ అకాడమీలను కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రోత్సహించాలని నేను తప్పకుండా మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీనికి రావాల్సినటువంటి ప్రాచుర్యం కోసం నేను కేంద్ర మంత్రిగా నా వంతు కృషి తప్పకుండా చేస్తానని నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ యొక్క పెద్దలు ఈ యొక్క మన ఆనంద్ గారితో పాటు ఉన్నటువంటి ఒక ఫౌండర్ మన యొక్క ఆనంద్ కూచిపట్ల గారు అదేవిధంగా చెన్నయ్య గారు వాళ్ళందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.